ప్రాధేయపడలేకపోతే ఇది నా మనవి. నన్ను మన్నించండి. నేను మీకు ఇంటింటికి రాలేకపోతే దయచేసి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్గా ఆలకించి మా నాన్నకి జరిగిన అన్యాయంకి ఇప్పుడు నాకు జరిగే అన్యాయాన్ని గ్రహించి నిందితులకు ఓటు వేయకుండా వాళ్ళకి బుద్ధి చెప్పేలా వైఎస్ షర్మిలారెడ్డికి హస్తం గుర్తుకి ఓటు వేయమని ప్రాధేయపడుతున్నాను. ఇక్కడ ఎవరైనా నా దగ్గరికి వచ్చి సానుకూలంగా సహాయం చేయాలి అంటే వాళ్ళని అందరినీ బెదిరిస్తున్నారు. నిన్న మురార్చింతలో జరిగిన సంఘటన, ఈ వీడియో మీకు కనిపిస్తుందా? ఇట్లా పెట్టినా ఇట్లా మురార్చింతలో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని చెప్పి ఎంత హింస చేస్తున్నారో చూడండి. ఇది డెమోక్రసీనా? మన రాష్ట్రంలో మన ఊరిలో ఎవరికి స్వచ్ఛందంగా వాళ్ళు ఏమి చేయలేరా? ఇది ఎలా సహిస్తున్నారు? ఈ రాష్ట్రంలో డెమోక్రసీ అనేది లేదా? న్యాయం అనేది లేదా? ఇది ప్రజలందరూ చూస్తున్నారు. దయచేసి ఇలా హింసలు మానుకోండి. మళ్ళీ చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి వాళ్ళ పక్కనుండే మనుషులకి దయచేసి హింసని మానుకోండి. ప్రజలను ఏది వాళ్ళకి ఇష్టమో వాళ్ళు చేసేదానికి అనుకూలించండి. ప్రజలకు ఒక విజ్ఞప్తి, ఇదంతా గ్రహించి అర్థం చేసుకొని నన్ను మన్నించి, మీ ఇంటికి రాలేకపోతే మన్నించి దయచేసి వైఎస్ షర్మిలారెడ్డి గారికి హస్తం గుర్తుకి ఓటేయమని నమస్కారం. ఒక ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దీని గురించి మళ్ళీ కోర్టుకి వెళ్తాను. కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది అని చెప్పి నేను ఏ విధంగా నా ప్రచారం మానుకోకుండా ట్రై చేస్తాను. కానీ కోర్టుల చుట్టూ మళ్ళీ తిరగాల్సింది వస్తుంది. ఇది అన్ఫేర్ ఆర్డర్. ఖచ్చితంగా న్యాయంగా చేయలేరు. ఎందుకంటే ఆ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. అవతల పార్టీకి స్టేట్మెంట్ వినలేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈ కేసు గురించి మాట్లాడారు, కానీ వాళ్ళకు మాత్రం మాట్లాడకూడదు అని చెప్పలేదు. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి మాత్రం మాట్లాడొద్దు అని చెప్పారు. అది ఎట్లా న్యాయం? న్యాయం అన్నది అందరికీ ఉండాలి. గ్యాగ్ ఆర్డర్ అనేది తప్పు. సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. ఇదే డిస్కషన్ పోయిన వారం తెలంగాణ హైకోర్టులో వచ్చింది. అక్కడ జడ్జి చెప్పారు, నేను గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేను అని మీకు తెలుసు కదా అని. సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. ఇదే డిస్కషన్ పోయిన వారం తెలంగాణ హైకోర్టులో వచ్చింది. అక్కడ జడ్జి చెప్పారు, నేను గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేను అని మీకు తెలుసు కదా అని. అక్కడ గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేరు, కానీ ఇక్కడ ఇవ్వచ్చు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? నేను వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతుర్ని. వైఎస్ వివేకానందరెడ్డి గారికి అన్యాయం జరిగింది. ఆయన హత్య చేయబడ్డాడు. అది ఇంకొకరికి మళ్ళీ జరగకూడదు. ఇది నా పోరాటం. ఈ పోరాటం 5 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ రోజు కాదు. ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది. Amazon पर मिले wear it with suggestions on top fashion brands. On time, every time delivery promise. ताकि fashion हो effortless. Amazon, हर पल fashionable.
रेडी। अभी और 70% रेडी। क्यों? 30% मिसिंग क्या है? दिखाती हूँ Amazon पे। See, tees or denims. So you can wear with the tan leather strap watch, sneakers, and some really cool sunglasses. एकदम funky पांडे। तब लगूंगा 100% रेडी। Amazon पे फैशन इतना effortless। Amazon पर मिले wear it with suggestions on top fashion brands. On time, every time delivery promise. ताकि fashion हो effortless. Amazon, हर पल फैशनेबल। Unless you're from here, you will never understand how this land is in us and we are in it. How the highways that connect us, that dip down to the sea and swoop up to meet the mountains, are not just blacktop, not just gravel and tar, but a lifeline, a living network of friends and strangers, and strangers who become friends as they wave and ask us, where are you going? And where are you from? And always we answer, from here. We're from here. All of us from here. Unless you're from here, you will never understand how we ride alone and together to the corner shop and into the future, along the longer route, just because it's beautiful. And the shortcut only you and 3 others know. Unless you're from here, you will never understand why we ride. Because we can, and we must. Because this is our land, our journeys to make, our stories to tell. Because no matter where we travel, we are always from here. The Harley-Davidson X440, from here. బ్రేకింగ్ న్యూస్. కడప కోర్టు తీర్పు నేపథ్యంలో వైఎస్ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేక హత్య గురించి మాట్లాడొద్దు అని కడప కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నేను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తెను, మా నాన్న గురించి మాట్లాడొద్దంటే ఎలా అని సునీత అంటున్నారు. లోయర్ కోర్టు జారీ చేసిన ఆదేశాలపై హైకోర్టుకు అప్పీల్కి వెళ్తాను అని సునీత అంటున్నారు. వాళ్లకో రూలు మాకో రూలు ఉంటుందా? న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటా అని సునీత అంటున్నారు. కడపలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు వైఎస్ సునీత. వైఎస్ సునీత ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. 5 సంవత్సరాలుగా ఒక న్యాయ పోరాటం చేస్తున్నాను. ఈ న్యాయ పోరాటం గురించి మీకు అందరికీ తెలిసిందే. ఇది పులివెందుల్లో అతి దారుణమైన హింస. ఈ 5 సంవత్సరాలలో నేను బయటికి వచ్చి మీడియాతో మాట్లాడింది బహుశా 5 సార్ల కంటే తక్కువ. గత 2 నెలలుగా నాకు జరిగిన అన్యాయం గురించి, ఈ పోరాటం గురించి నేను మాట్లాడడం మొదలుపెట్టాను. ఈ 5 సంవత్సరాలలో ఎవరు ఎంత మాట్లాడారో, ఏమి మాట్లాడారో మీకు అందరికీ తెలుసు.
వివేకానంద రెడ్డికి ఎవరు ఎంత అవమానించారో మీకు అందరికీ తెలుసు. నేను ఎప్పుడూ నోరు మెదపలేదు. ఇప్పుడు న్యాయం కావాలి అని ప్రజల ముందరికి వచ్చేసరికి అక్కడ వణుకు పుట్టింది. ఏమి చేయాలా తోచక